శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ వచ్చి డిసెంబర్ 2, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్కి ఈ నెల 9వ తారీఖున ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సర్తక్ రానుంది. అంటే మన నేవల్ షిప్ ఏదైతే ఉందో సర్తక్ అని చెప్పేసి అది కువైట్కి అయితే రానుంది. అయితే ఇది కువైట్కి రానున్న సందర్భంగా కువైట్లో మన భారతదేశానికి సంబంధించి మన భారతదేశ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సందర్శనార్థం అవకాశం కూడా కల్పిస్తున్నారు. అయితే ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి కుదరదు. ముందస్తుగా రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్లో ఉంది. దానికి సంబంధించి మీకు క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లే ఇస్తున్నాను. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే రిజిస్ట్రేషన్ అనేది ఈ నెల 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకల్లా క్లోజ్ అయిపోతుంది. సో ఈలోపే ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో మీ అదృష్టం ఉంటే ఆ స్లాట్స్ అయితే దొరకచ్చు, లేదంటే అవి కూడా ఫిల్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రీషెడ్యూల్ చేసుకోవడం కానీ ఇలాంటివి అయితే కుదరదు అని చెప్పేసి అంటున్నారు, కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా. సో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంతే, ఇంకా ఆ టయానికి మీరు వెళ్ళగలిగితే ఓకే, లేదంటే లేదు. అలాగే ఎవరు ముందుగా వెళ్తే వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనకి రిజిస్ట్రేషన్ అయితే ఇస్తున్నారు. దాని తర్వాత ఈ వెహికల్స్ పార్కింగ్ ఇలాంటి వాటన్నిటికి సంబంధించి గూగుల్ మ్యాప్స్లో అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఆ షిప్ని ఎవరైతే చూడాలనుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ నెల 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ షిప్ని చూడడానికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో పాటుగా వాళ్ళు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సివిల్ ఐడి కార్డు కూడా కలిగి ఉండాలని చెప్పేసి అంటున్నారు. సో ఎవరైతే వెళ్ళడానికి ఇంట్రెస్ట్గా ఉందో వాళ్ళందరూ కూడా ఈ నెల 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవాళ కువైట్ నుంచి హైదరాబాద్కి బయలుదేరినటువంటి ఇండిగో విమానం ఏదైతే ఉందో ఆ విమానంలో మానవ బాంబు ఉంది అన్నటువంటి వార్త అయితే ప్రచారంలోకి వచ్చింది. అది చాలా కలకలం అయితే లేపింది. సో ఇక్కడి నుంచి విమానం బయలుదేరినప్పుడు కొంత సమయానికి హైదరాబాదు అలా ఢిల్లీకి 2 చోట్లకు కూడా మెయిల్స్ అయితే వచ్చాయి. ఈ విధంగా పలానా విమానంలో ఇండిగో విమానం కువైట్ నుంచి బయలుదేరింది, అందులో వస్తున్నటువంటి ప్రయాణికులు ఒక మానవ బాంబు అయితే ఉంది అని చెప్పేసి వాళ్ళకి అలర్ట్ మెసేజ్ అయితే వచ్చింది. అయితే దాంతో ఇలా మెసేజ్ వచ్చినప్పుడు ఎవరైనా అప్రమత్తం అవుతారు కదా. సో వెంటనే ఫ్లైట్ని ఏం చేశారంటే హైదరాబాద్ కాకుండా ముంబైకి మరలించడం జరిగింది. అత్యవసర ల్యాండింగ్ అయితే ముంబైలో చేశారు. ల్యాండ్ అయిన తర్వాత కూడా ఆ ఫ్లైట్ని ఒక సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్ళడం జరిగింది. దాని తర్వాత అందరూ ప్రయాణికులు అందులో ఉండగానే తనిఖీలు అయితే నిర్వహించారు. అందరూ భద్రతా అధికారులు కూడా అక్కడే ఉండి అన్ని చర్యలు తీసుకొని ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కూడా వారికి సహాయ చర్యలు అందించడం కోసం చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేసి అక్కడ తనిఖీలు అయితే నిర్వహించారు. దర్యాప్తు అయితే కొనసాగింది. అయితే అక్కడ ఏమీ లేదని చెప్పేసి చివరికి తెలుసుకున్నారు. సో ఏదైనప్పటికీ అలాంటి కాల్స్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా జాగ్రత్త పడాలి కదా, అందులో భాగంగా ఈ చర్యలు అయితే తీసుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఇంకా దీనిపైన పూర్తి దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే ఎవరు ఈ మెసేజ్లు అనేవి అందించడం జరిగింది, ఎందుకు అందించారు, వారి యొక్క ఉద్దేశం ఏమిటి, సో దీనిపైన ప్రస్తుతానికి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కువైట్లో నకిలీ డాలర్లని చలామణి చేస్తున్నటువంటి ఒక ముఠాని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీస్తున్నారు. ఈ ముఠా చేస్తున్నటువంటి పని ఏమిటంటే ఎవరైతే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు చూడండి, అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే నకిలీ డాలర్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వాటిని దినార్లకి మార్చుకుంటారనమాట. అంటే వాళ్ళకి డాలర్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి దినార్లు వీళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఆ డాలర్లు అమ్ముకొని వాళ్ళు దినార్లు సంపాదించుకోవడం జరుగుతుంది. అయితే ఇది ఎక్కడ ఏం జరుగుతుందంటే కమిషన్ అనమాట. వీళ్ళు ఎంతైతే డబ్బులు ఇస్తారో దానికి వీళ్ళు కమిషన్ పట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. $1,00,000 ఇచ్చారనుకోండి, $1,00,000 కానీ వీళ్ళు ఒక $25,000 $50,000 మాత్రం వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. మిగతా అంతా వాళ్ళ కమిషన్ ఉంటుంది. మీరు మార్చుకుంటే మీకు అది ఆదాయం. సో ఆ విధంగా ఇస్తారనమాట. సో ఎక్కడైనా సరే దొంగ నోట్లు మార్చే వాళ్ళు ఇలాగే ఉంటుంది. అంటే రూపాయికి ₹10 ఆదాయం అయితే వచ్చేలాగా ఇస్తూ ఉంటారు. సో వీళ్ళు ఆ విధంగా కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసుకొని ఇలాంటి పనులు చేస్తున్నారని దీంతో కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు నిఘా పెట్టి వాళ్ళని రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి భారీగానే డాలర్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. సో కువైట్లో ఎవరైనా సరే ఈజీ మనీకి ఆశపడి ఉంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కువైట్లో కాదు ఎక్కడైనా సరే ఈజీ మనీ అంటే ఊరికే వచ్చిన డబ్బుల కోసం ఎవరైనా ఆశపడుతుంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. సో ఏదో ఒక రోజు మీరు బోల్తా పడడానికి అయితే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కష్టపడి సంపాదించిన డబ్బులే మన దగ్గర నిలబడడం చాలా కష్టంగా ఉంది. ఊరికే వచ్చిన డబ్బులు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి ఈ మట్కాలు జోదం ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటిపైన మాత్రం ఆశపడకండి, ఆధారపడకండి. ఓకేనా, ఎవరికైనా వాటిపైన ఇంట్రెస్ట్ ఉంటే అది వేరే సంగతి. అది జస్ట్ ఒక సైడ్ అట్లా పెట్టేసి వదిలేసింది అంతే తప్ప అవే ఇదిగా పెట్టుకున్నారంటే మాత్రం దాంట్లోనే ఆదాయం వస్తుంది అనుకుంటే మాత్రం జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి ఎవరు కానీ ఈ మట్కాలు ఇలా మిగతా జోదాలు ఏవైతే ఉన్నాయి వాటిల్లో కానీ అలాగే లాటరీలు కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం ఎప్పుడు కానీ ఆశలు ఏదైనా పెట్టుకోకండి.
కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఉన్నది ఏంటంటే ఒక వెహికల్ రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి వేరే వెహికల్గా ఢీకొని వేగంగా వెళ్ళిపోతుంది. సో దీని అంతటిని కూడా ఒక వ్యక్తి రికార్డ్ చేయడం జరిగింది. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన ఒక మహిళా పౌరురాలు సిగ్నల్ పడింది, అయినా సరే ఆవిడ సిగ్నల్ని క్రాస్ చేసింది, రెడ్ సిగ్నల్ క్రాస్ చేసింది, ఒక వెహికల్గా ఢీకొనింది, దాని తర్వాత కూడా వేగంగా వెళ్ళిపోయింది. సో ఈ విధంగా వెళ్తున్నటువంటి వెహికల్ని ఇంకొక వ్యక్తి వెంబడించి వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది. దాని తర్వాత భద్రతా అధికారులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. సో భద్రతా అధికారులు ఆ మహిళని అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత విచారణ తెలియదంటే ఆ మహిళ గతంలో తీవ్రమైనటువంటి ఇలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు చాలా వాటికి పాల్పడేదంట. సో ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగుతుంది. చట్టపరమైన చర్యలు అయితే ఆవిడపైన తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. రేపు నెల అనగా జనవరి 2026 సంవత్సరంలో మొత్తం ఒక 6 రోజులు అయితే సెలవు దినాలుగా ఉండబోతున్నాయి ఒక్క జనవరి నెలలోనే. సో అవి ఎప్పుడెప్పుడు ఎలా ఉండబోతున్నాయి అని మనం చూసుకున్నట్లయితే మొదటిది వచ్చి న్యూ ఇయర్కి 3 రోజులు అయితే సెలవు దినాలుగా ఉండబోతున్నాయి. గురువారం రోజున 1వ తారీఖు వచ్చింది. సో 1వ తారీఖు సెలవు, ఇంకా శుక్రవారం శనివారం ఎలాగో సెలవు. సో వరుసగా 3 రోజులు సెలవు, గురువారం శుక్రవారం శనివారం, 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ సెలవులుగా ఉండబోతున్నాయి. 4వ తారీఖున ఆదివారం రోజున తిరిగి మళ్ళీ గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అలాగే ఇస్రా అండ్ మిరాజ్ దీనికి సంబంధించిన సెలవులు కూడా 16, 17 తారీఖులో రానున్నాయి. 16వ తారీఖు యాక్చువల్లీ శుక్రవారం. సో శుక్రవారం శనివారం సెలవు. అయితే జనరల్గా కువైట్ రూల్ ప్రకారం మనకు తెలుసు కదా, ఏదైనా సెలవు దినాల్లో కనుక ఏదైనా ఫెస్టివల్ వస్తే దానికి ఆల్టర్నేటివ్ డే ఏదైతే ఉంటుందో అంటే దాని తర్వాత రోజు ఏదైతే ఉంటుందో దాన్ని రెస్ట్ డేగా ప్రకటించడం జరుగుతుంది, అంటే ఆల్టర్నేట్ డేని. సో ఆ విధంగా శుక్రవారం శనివారం ఆ రోజుల్లో పండుగ వచ్చింది కాబట్టి దాని తర్వాత వచ్చేటువంటి ఆదివారాన్ని రెస్ట్ డేగా అంటే డే ఆఫ్ కింద ప్రకటించడం జరిగింది. అంటే ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. సో 16, 17, 18 వరుసగా 3 రోజుల సెలవు. 19వ తారీఖున తిరిగి మళ్ళీ సోమవారం అయితే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా తిరిగి ఓపెన్ అవుతాయి. సో మొత్తం మీద 6 సెలవులు, 1వ తారీఖు 2వ తేదీ 3వ తేదీ, అలాగే 16, 17, 18 ఈ విధంగా 6 సెలవులు అయితే ఉంటున్నాయి జనవరి నెలలో. కువైట్కి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు కువైట్లో ప్రస్తుతానికి ఈ శీతాకాలపు క్యాంపెయినింగ్ అయితే స్టార్ట్ అయింది కదా. సో ఎవరైతే గుడారాలు ఏర్పాటు చేస్తుంటారో అలాంటి వారిలో ఎవరైతే ఉల్లంఘనల్ని అతిక్రమించి ఎక్కడ పడితే అక్కడ గుడారాలను ఏర్పాటు చేసుకుంటారో అలాంటి వాటిని గుర్తించి ఈ మున్సిపల్ అధికారులు సుమారుగా ఒక 55 సైట్స్ని తొలగించడం జరిగింది పూర్తిగా. అలాగే 75 వార్నింగ్లు కూడా ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళకి ఉల్లంఘనలు అయితే జారీ చేశారు, ఫైన్లు కట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక 55 మాత్రం పూర్తిగా తొలగించారు, ఎందుకంటే పూర్తిగా నిబంధనలు అతిక్రమించి వాళ్ళు గుడారాలను అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ఫుడ్ కోర్ట్లు ఏవైతే ఉంటాయో అలాంటి గ్రాసరీస్ అమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ ఫుడ్కి సంబంధించిన గ్రాసరీస్ అంటే బకాలాలు ఉంటాయి కదా, సో అలాంటి వాటిని ఒక 10ని కూడా వీళ్ళు సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా నిబంధనలు అతిక్రమించారంట. సో ఈ విధంగా కువైట్కి సంబంధించిన మున్సిపల్ అధికారులు ఈ క్యాంపింగ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు ఈ నెల 15వ తారీఖు నుంచి మాదరివేలకు సంబంధించిన కొత్త చట్టాలు అయితే అమల్లోకి రానున్నాయి కదా. ఈ చట్టాల ప్రకారం మరణశిక్షలు, జీవిత ఖైదు, అలాగే దేశ బహిష్కరణ, భారీగా జరిమానా ఇలాంటి ఎత్తునకు ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే ఇందులో కొన్నిటి గురించి వాళ్ళు తెలియజేయడం జరిగింది వాళ్ళ, ఎందుకంటే ప్రతి వారం కూడా వీళ్ళు కొత్త వాటి గురించి దీనికి సంబంధించిన సమాచారం తెలియజేస్తూ ఉన్నారు కదా. సో అందులో భాగంగా వీళ్ళు తెలియజేస్తారంటే ఎవరైనా మైనర్లు కానీ మానసిక వికలాంగులు ఎవరైతే ఉంటారో, అంటే మానసిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, చికిత్స పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కూడా శిక్షలు పడడానికి అవకాశాలు ఉంటాయి, మరణ శిక్షలు పడవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే పదే వాళ్ళు కనుక వాటిని కనుక పునరావృతం చేసినట్లయితే, మాదిరి సేవించడం కనుక వీళ్ళు అలవాటు చేసుకొని పదే వాళ్ళు ఉల్లంఘనకు పాల్పడినట్లయితే వారికి కూడా మరణ శిక్ష పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. దీంతోపాటు మరికొన్ని తెలియజేస్తారు, వాటిని కూడా మనం ఒకసారి అయితే చూద్దాం. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మైనర్లు లేదా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు మాదిరి నేరాలకు పాల్పడడం లేదా జైళ్ళు, పోలీస్ స్టేషన్లు, పునరావాస కేంద్రాలు మరియు ఈ పునరావాసం అంటే మనకి రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటారు కదా, అలాంటి చోట కానీ, అలాగే ప్రార్థనా స్థలాలు అంటే మసీదుల్లో కావచ్చు, చర్చిలు కావచ్చు, ఇంక వేరే ఏదైనా కావచ్చు, లేదంటే పాఠశాలలు లేదా స్పోర్ట్స్ ఇటువంటి క్లబ్స్ ఏవైతే ఉంటాయో స్పోర్ట్స్ క్లబ్స్, ఇలాంటి చోట్ల కూడా ఎవరైనా సరే నేరాలకు పాల్పడినట్లయితే, అంటే ఈ మాదిరి వాళ్ళని సేవించడం కానీ అమ్మడం కానీ ఏది చేసినా సరే అలాంటి వారిపైన కూడా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. సో మొత్తం ఏంటంటే మైనర్లకు మాత్రం నిషేధిత పదార్థాలు సరఫరా చేసినటువంటి నేరస్తులను కూడా పరిగణించబడదు, అంటే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. మైనర్లకు ఎవరైనా సరే మాదిరి వాళ్ళని నమ్మితే వారికి కూడా సేమ్ ఇలాంటి శిక్షలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఇదే మాదిరి వాళ్ళకి సంబంధించి మరికొన్ని విషయాలు అయితే వాళ్ళు తెలియజేయడం జరిగింది. అవేంటంటే ఎవరైనా మాదద్రవ్యాలని కలిగి ఉన్నా, లేదంటే అమ్మినా, లేదు
ప్రోత్సహించినా కూడా వాళ్ళకి శిక్షలు ఉంటాయని చెప్పేసి అన్నారు. మాదకద్రవ్యాల కార్యకలాపాలలో నిమగ్నమైనటువంటి వ్యవస్థీకృత నేర సమూహాలలో చేరినటువంటి వ్యక్తులకు లేదా మరొక వ్యక్తిపై మాదకద్రవ్యాలను ప్రవేశపెట్టి వారిని దోషులుగా నిర్ధారించే వ్యక్తులకు జీవిత ఖైదు విధించబడుతుంది. అంటే ఈ మాదకద్రవ్యాల అమ్మేటువంటి ముఠా ఏదైతే ఉంటుందో ఆ ముఠాలో చేరిన లేదు ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా వీళ్ళు మాదకద్రవ్యాలు వాళ్ళ దగ్గర ఉంచి వాళ్ళని దోషులుగా చిత్రీకరించాలని చెప్పేసి ట్రై చేసినా వారిని కూడా నేరస్తులుగా పరిగణించి వారిపై కూడా చర్యలేతంగా తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ఏ శిక్ష విధించాలంటే జైలు అయితే కోర్టు అయితే నిర్ణయం తీసుకుంటుంది. ఈ శిక్ష ఎవరికైనా తెలియకుండానే మాదకద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ పదార్థాలను బలవంతంగా ఇవ్వడం లేదా బలవంతం చేయడం వ్యసనం తీవ్రమైన హాని లేదా శాశ్వత వైకల్యానికి దారితీస్తుంది. సో మాదకద్రవ్యాలు అంటే ఎవరికైనా సరే బలవంతంగా అమ్మడానికి ట్రై చేసినా లేదంటే వాళ్ళకి అలవాటు చేయడానికి ట్రై చేసినా ఏది చేసినా సరే వారిపైన కూడా చర్యలేతంగా తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో మొత్తం మీద ఇలాంటి చాలా పాయింట్స్ అయితే చెప్పుకోవడం జరిగిన వాళ్ళు. సో అది మొత్తం చదవాలంటే చాలా సమయం పడుతుంది. సో ఫైనల్ సారాంశం ఏంటంటే కువైట్లో మాదకద్రవ్యాలకు సంబంధించిన చట్టాలు ఈ నెల 15వ తారీఖు నుంచి అమల్లోకి రానున్నాయి. చాలా కఠినంగా అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఎవరైనా సరే కువైట్లో ఎక్కువ శాతం మంది ఉన్నటువంటి ప్రవాసీలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం. మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు మెజారిటీ భాగం కువైట్లో ఉన్నారు. కాబట్టి ఎవరన్నా తెలియక కనుక కువైట్కి ఇలాంటి మాదకద్రవ్యాలు ఏదైనా తీసుకోవడానికి చూస్తుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి చెప్పండి. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడే చెక్ చేసుకోమని చెప్పండి. వాళ్ళు తెస్తున్నటువంటి లగేజ్లో కానీ లేదంటే వారికి ఎవరైనా ఇచ్చినటువంటి లగేజ్ ఏదైనా ఉంటే కనుక వాటిలో కూడా ఏదైనా తేకూడని వస్తువులు ఉన్నాయా లేదని కూడా చెక్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే తెలియకుండా తెచ్చినా సరే వాళ్ళు తప్పు లేకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత అవి కనుక తేకూడని పదార్థాలు అయితే కనుక పట్టుకుంటే మాత్రం చాలా కఠినమైనటువంటి చర్యలు అయితే ఉంటున్నాయి. మరణశిక్ష ఉండొచ్చు, జీవితఖైదు ఉండొచ్చు, భారీగా జరిమానాలు ఉండొచ్చు, దేశ బహిష్కరణ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. దాని యొక్క తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి గతంలోలాగా అయితే రోజులు లేవు. మీరు కూడా సరే మీరు పాత వాళ్ళైనా సరే ఇంటి దగ్గర నుండి వస్తున్నప్పుడు మీకు ఎవరైనా ఏదైనా వస్తువులు ఇస్తే అవి 1-2 సార్లు చెక్ చేసుకోండి. అందులో తేగూడని వస్తువులు ఏదైనా ఉంటే మాత్రం నిరభ్యంతరంగా వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చేసేయండి. నేనే తీసుకెళ్ళలేను, ఇది పరిస్థితి. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి. సో ఏదో మంచి వస్తువులు అయితే ఓకే, మనకు తెలియదు కదా, వాళ్ళు ఇచ్చిన వస్తువులు పార్సల్ తీసుకొస్తాం, ఆ పార్సల్ లోపల ఏముందో మనకు తెలియదు కదా. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి. అది మీకు తెలిసిన వాళ్ళైనా సరే, మీ ఏజెంట్లు అయినా సరే, బంధువులైనా సరే. ఈ రోజుల్లో మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమంది తెలిసిన వాళ్ళేనండి, మా బంధువులే ఇచ్చారని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి తెలిసిన వాళ్ళు ఇచ్చినా సరే, లేదు మిమ్మల్ని ఎవరైనా ఒక ఏజెంట్ పంపిస్తుంటే ఏజెంటే కదా అనేసి నమ్మకంగా తీసుకురావడానికి అయితే ట్రై చేయకండి. ఎందుకంటే ఆ ఏజెంట్ కూడా మిమ్మల్ని మోసం చేయొచ్చు. అతను ఇచ్చేటువంటి వస్తువులు ఏదైనా తేగూడని వస్తువులు ఇస్తూ ఉండొచ్చు. ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి గతంలో. కాబట్టి గతంలో లాగా రోజులు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి ఒక పాస్పోర్ట్ దొరికింది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ పాస్పోర్ట్ పైన పేరు ఏదనక ఇస్లాం రకీబుల్ అని చెప్పేస్తుంది. సో ఇతను బహుశా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అతనిలాగా ఉన్నారు, అంటే కోల్కతాకి సంబంధించిన అతనిలాగా ఉన్నారు. సో మీకు ఎవరికైనా సరే ఇస్లాం రకీబుల్ అనేటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయనకి తెలియజేయండి. ఆయనకి సంబంధించిన పాస్పోర్ట్ మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ గల ఆయన దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకొని చెప్పేసి చెప్పండి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $290.52 ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 38 దినార్ల 319 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 41 దినార్ల 787 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు, జై హింద్. ఇన్సూరెన్స్ తీసుకోనోడు మూర్ఖుడు. బికాస్ నువ్వు జీవితకాలం మంచిగా ఉంటావంటే అది నిజం కాదు. రైట్. నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు డబ్బు పుట్టకపోతే నీ పరిస్థితి ఏంటి? అట్లీస్ట్ నీకు ఇన్సూరెన్స్ ఉంటే నీకు ఒక సెక్టర్ ఆఫ్ హాస్పిటల్ అలాట్మెంట్ ఉంటుంది కదా, ఒక డాక్టర్ అలాటెడ్ ఉంటాడు, ఒక ట్రీట్మెంట్ అలాటెడ్ ఉంటుంది. అట్లీస్ట్ నువ్వు దేహి అని అడుక్కోవాల్సిన టైం ఉండదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వై పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ ఆన్ దట్ నాకు అర్థం కాదు. ఎంతసేపు దావతులు చేసుకోవాలి, ఆటలను కోయాలి, అది చేయాలి, ఇది చేయాలి, తమాషా చేయాలి, ఒక 20-30 మందికి భోజనం పెట్టాలి, ఈ బంగారం కొనాలి, బట్టలు కొనాలి, ఆస్తులు కొనాలి, మట్టి, ఇవన్నీ వేస్ట్. హెల్త్ ప్రాబ్లం వస్తే నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ నాకాల్సిందే. అండ్ హాస్పిటల్ బిల్స్ నీ చేతిలో ఉండవు. కోవిడ్ నేర్పించలే, ₹1,00,000 బిల్లు 50 లక్షలు 60 లక్షలు ఎట్లయితుందో. నీకు ఇన్సూరెన్స్ ఉంటే నువ్వు మనిషి కిందన్నా మిగులుతావు, లేకపోతే వేస్ట్.